మీకు బీ ట్యాక్స్ అంటే ఐడియా లేదండి. మీరు రేట్లు పెరుగుతున్నాయి మాకు అందుబాటులో లేదనేసి గగ్గోలు పెడుతున్నారు అంతేగాని, గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీ అయినా లేకపోతే రిజిస్ట్రేషన్ చార్జెస్ పెంచారంటే పెద్ద ఏదో మునిగిపోయినట్టు మీరు ఆలోచిస్తారు. కానీ తెలియకుండానే మీకు ఒక బీ ట్యాక్స్ ఇంపోజ్ అవుతుంది. బీ ట్యాక్స్ అంటే ఒక బిల్డర్ గనక ఒక ఏరియాలో ఒక 5, 6 అపార్ట్మెంట్లు కట్టిన తర్వాత ఒక గుడ్ విల్ వస్తుంది. ఆ గుడ్ విల్‌ని బేస్ చేసుకొని ఏందంటే అతను బీ టాక్స్‌ని ఇంపోజ్ చేస్తాడు ఎవరిపైన? కొనే వాళ్ళ పైన, కస్టమర్‌ల పైన. యెస్. అబ్సల్యూట్‌లీ ఇది వాస్తవం అండి. సో, మా బిల్డింగ్స్ చూడండి ఈ కాలనీలలో ఎన్నున్నాయో చూడండి. మాకొక బ్రాండ్ వాల్యూ ఉంది. మా పేరు చెప్తేనే ఒక వాల్యూ అన్నట్టుగా ఆ బీ టాక్స్‌ని ఇంపోజ్ చేస్తారు. అది మినిమమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రూ. 5,000 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి. ఒక రూ. 1,000 మినిమమ్ బీ టాక్స్ వసూలు చేస్తారు. ఎక్కడి నుంచి అంటే కస్టమర్‌ల దగ్గర నుంచి రాబడతారు. సో, అది 5,000, 4,000 ఉన్నప్పుడు కస్టమర్ భరించేంత వరకు ఉన్నప్పుడు బానే ఉంటుంది. కానీ 5,000 ఒకసారి రుచి చూసిన తర్వాత 6,000, 7,000, 8,000, 9,000 ఇదంతా భారం ఎవరి పైన పడుతుందండి? సామాన్యుడి పైన పడుతుంది. బీ టాక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.